ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి వెతకమంటున్నాడు? ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఆయన రాజ్యం ఎక్కడుంది? ఆయన నీతి ఎక్కడుంది? ఎక్కడుందండి? ఆయన రాజ్యం ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది. వాక్యమే ఆయన రాజ్యము, ఆయన నీతి వాక్యంలో మనకే కనబడుతున్నాయి కనుక, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకాలి. అందుకే సమాధానం దేవుడు మనకి ఇస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. మనం మొదటి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఆయన మాటలు మనము వినాలి, ఆయన వాక్యం మనం వినాలి, ఆయన వాక్యాన్ని మనము అంగీకరించాలి, ఆయన వాక్యం చెప్పినట్టుగా మనము నడవాలి. నడిచినప్పుడు ఆయన రాజ్యము ఆ నీతిని మనకి దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈ రోజున మొదటి లెగ్గాన్ని ఏమెత్తుతున్నాం? సీపు ఎదగటం, లేదా పనిలోకి వెళ్ళటం, లేదా ఇంట్లో పనులు చేసుకోవడం, ఇవి ఎదుగుతున్నాం కదండి. ఇవి కాదు దేవుడు చెప్తున్న మాట. మొదట నా పిల్లలైనటువంటి వారు, మరి దేవుని సన్నిధిలో దేవుడు నన్ను కనుగొన్న మీరు నా పిల్లలై ఉన్నారు కనుక, మీరు మొదట నా రాజ్యము నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యం ఎక్కడ దొరుకుతుందండి? బైబిల్లో దొరుకుతుంది, మందిరంలో వాక్యం వినటం వల్ల దొరుకుతుంది. ఇది బయటికి వెళ్ళి నాకు రాజ్యం కావాలంటే, నీతి కావాలంటే ఎవరైనా ఇస్తారా మనకి? ఎవరైనా? ఎక్కడ నీతి లేదు, ఎక్కడే అర్హత లేదు, ఎక్కడ మంచి లేదు. ఎక్కడ ఉంది మంచి? ఆయన రాజ్యంలోనే ఉంది, ఆయన మాటలోనే ఉంది, ఆయన నీతిలోనే ఉన్నది. కనుక దీన్ని ఎక్కడైనా మనం డబ్బులు పెట్టుకెళ్ళి కొనుక్కోవాలని మనం అడిగినా, నీతి ఏంటమ్మా, రాజ్యం ఏంటమ్మా, ఏంటండి ఎంతగా మాట్లాడుతున్నారు మీరని అడుగుతారు. దేవుని పిల్లలైన వారు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సమాధానం మనకు కావాలంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. వెతికినప్పుడు సంవత్సరంలో కూడా ఆయన నీకు ఏది అవసరమో, ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు నెరవేరుస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇవన్నీ దేవుని వాక్యం చేయరు, దేవుని మాట వినరు, ప్రార్థన చేయరు. నాకు అది కావాలంటే ఇది కావాలంటే దేవుడు అది చేయలేదు, నీ చేయలేదని దేవుడి మీద మాటలు వేస్తే ఎంత రాస్తే దేవుడు మనం అపార్థం చేసుకున్నట్టే కదా, చిన్న చూపు చూసినట్లే కదా. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉంటారు, తండ్రి ఏమంటాడు? ఒరే బాబు, మంచిగా చదువుకోరా, నువ్వు చదువుకొని ప్రయోజకుడు అవ్వు, నీకు ఏది కావాలి నేను అది ఇస్తానని అడగరా? ఏంటి మీరు అలా కదా? బడి కొనుక్కున్నారు, మంచి మంచి ఏది కొనుక్కున్నారు, చదువుకున్నారు కదా. తండ్రి చెప్పింది నేను చదువుకోను, నేను అలా చేయను ఇలా చేయను, రోడ్లనే తిరిగితే మనకి ఏది వస్తా చెప్పండి? ఏది సంపాదించుకోలేదు. ఇప్పుడు అజోర్ ఉన్నాడు, చక్కగా చదువుకోమంటున్నాం. అజోర్ విషయంలో డిగ్రీ మంచిగా చదువుకొని ఆ డాడీ చెప్తున్నారు, పాస్టర్ గారు చెప్తున్నారు, ఇంకా మంచి మంచి చదువుకొని బైబిల్ విషయంలో రోజుకైతే మార్గాలు ఉంటాయి కనుక పెద్ద చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలని పాస్టర్ గారికి అజోర్ చెప్తూ ఉంటారు. అలాగే తండ్రి చెప్పింది మనం చేయకుండా మనకు కావాలంటే ఎలా దేవుడు అనుగ్రహిస్తాడు? దేవుని మాట వినకుండా మనకి ఎలా వస్తాయి? మన తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మనకి ఎలా వస్తాయి? మనం ఎలా పొందుకోగలుగుతాము? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక, దేవుడు మీరు ముందు నా మందిరానికి రండి, సంఘానికి రండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి. ఇవే కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకేం బదులు పెట్టేశాడా? భారాలు పెట్టేశాడా? ఏమి పెట్టలేదు కదా. ప్రార్థన చేయడం మన వద్ద అయితే కార్యము చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన నీతిని రాజ్యం ఎదుగుతూ ఆయన సన్నిధిలో ముందుకు వెళదాము. మరొక వాక్యం మనం చూసుకుందాం. రోమా పత్రిక
14వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానములు కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నదంటే నా నీతి? భోజనమా, మంచి బట్టల, మంచి ఇంట, ఇక చెప్తున్నాడు దేవుడు. దేవుని రాజ్యం భోజనము, చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానములు కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని రాజ్యము కూడా మన భోజనం చేయడం కాదు. ఈ రోజున భోజనం ప్రియులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు తింటేవాడికి ఎప్పుడు ఆహారమే, ఎప్పుడు తిందామా, ఏది కొనుక్కుందామా, ఎలా తిందామా. కొంతమంది భోజనాల గురించి కూడా ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు. ఎలా మనం చాలామంది చూస్తూ ఉంటాం. భోజనాల గురించి కూడా ఫంక్షన్కి వెళ్ళేవారు ఉంటారు. ఇక మన చిన్నప్పుడు మన సండే స్కూల్ పేరులో ఎక్కడైనా ప్రోగ్రామ్ అవుతే భోజనానికి వెళ్ళిపోయి వచ్చినప్పుడు ఎవరు పెళ్ళైనా చక్కగా మంచి బట్టలు వేసుకొని భోజనం వచ్చేసేవారు. అటువంటిది కాదు దేవుని రాజ్యము. దేవుని రాజ్యం భోజనము పానము అంటే, పానం అంటే తాగే నీళ్ళు, ఏదైనా నువ్వు తీసుకునేది ఏదైనా కూడా అటువంటిది కాదు. ఆయన రాజ్యములు ఏమున్నాయి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందమునై ఉన్నది. నీతి ఉన్నప్పుడు, నీతిమంతుడిగా ఉన్నప్పుడు నువ్వు నీతిగా జీవించి నీతిగా బ్రతికినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. అంతేనా కదా? నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు అనుకోండి, నీ కష్టాలు ఏమొస్తాయి, నీకు ఇబ్బందులు ఏమొస్తాయి, ఎక్కడికి వెళ్ళినా నీకు గౌరవం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి పేరు వస్తూ ఉంటుంది. ఇక్కడ నీతియు మనం మంచిగా నీతిమంతులుగా ఉన్నప్పుడు సమాధానం నీ వెంట వస్తుంది. అలాగే పరిశుద్ధాత్మయందు ఆనందము, దేవునిలో ఉన్న ఆనందాన్ని పొందుకోగలుగుతావు, దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకోగలుగుతావు, దేవుడిచ్చే భాగ్యాన్ని పొందుకోగలుగుతావు, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకోగలుగుతావు. కనుక ఇవన్నీ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినవి. కానీ ఈరోజు దేవుడు మనకి ఏది కావాలో తెలుస్తాడండి. దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలుసా లేదా? అన్నీ తెలుసు. ఏది కూడా ఆయనకి మరుగై ఉండలేదు. మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీతిగా ఉండమంటున్నాడు, నీతి సమాధానం కలిగి ఉండమంటున్నాడు. సమస్తము కూడా ఆయన యందు ఉన్న ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆకాశ పక్షులు అవి కష్టపడుతున్నాయి, పోషింపబడుతున్నాయి. వాటికి ఎవరైనా పెడుతున్నారా? పొద్దున్నే సాయంత్రం వరకు కూడా కష్టపడి బ్రతికి ఆహారం తెచ్చుకుంటున్నాయి. వాటిని పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోషించడా? నీ అవసరతలు ఏంటో, నీ పరిస్థితులు ఏంటో దేవుడు ఎరగడా? నీకేది కావాలో సమస్తలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కనుక ఒకవేళ లేట్ అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు, నా రాజ్యాన్ని, నా నీతిని ఎరగట్లేదు, నాతో సమాధానంగా లేదు, సంఘంతో సమాధానంగా లేదు, ఐక్యతతో లేదు అని ఒక దేవుడు కార్యం చేయడానికి వెనకబడుతున్నాడేమో. మరి దేవుడు ప్రతి అవసరత తీరుస్తాడు కదా. 6వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం చదవండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుతున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే వంశ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొని, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని
సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా దేవుడు ఆహారం పెట్టాడు. ప్రతి జీవికి కూడా ఆహారం దేవుడు పెట్టాడు, మనకు కూడా పెట్టాడు. మన మనుషులు, మనకి ఆత్మ ఉన్నది. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించమంటున్నాడు కనుక వాటి కంటే శ్రేష్ఠులు కదా మీరు. ఎవరిని శ్రేష్ఠ అంటున్నాడండి? మనుషుల్ని, మనల్ని. వాటికే నా గురించి ఆలోచన ఉన్నప్పుడు, వాటినే నేను పోషించినప్పుడు నేను మిమ్మల్ని పోషించిన. అందుకనే నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏవి కావాలో అనుగ్రహింపబడతాయి. సమాధానం, నీతి, నా యందున్న పరిశుద్ధాత్మ, ఆనందము, సంతోషం మీకు, మీ కుటుంబానికి దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక చక్కటి పాట ఉండేది, మర్చిపోయాను. ఆకాశ పక్షులను చూడండి, అవి హల్లెలూయా. అందుకనే మరి రోమపత్రికలు అంటున్నాడు కదా, మరి ఆయన రాజ్యము భోజనము కాదండి, బట్టలు కాదండి, మనకున్న వస్త్రాలు కాదండి, మనకున్న భోజనం కాదండి, మనకున్న డబ్బులు కాదండి. ఆయన రాజ్యంలో వెళ్ళినట్టు వారికి ఆనందము, సంతోషము దేవుడు మనకి ఇస్తానని అంటున్నాడు. నీతి కలిగి ఉంటే సమాధానం నీ వెంట వస్తుంది. సమాధానం వచ్చినప్పుడు ఆనందం, సంతోషం నీకు వస్తుందండి. ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకోండి, ఆనందమా తక్కువమా? ఆనందమే కదా. ఇంట్లో అన్నీ ఉన్నాయండి. మనకి తెలిసి ఇంట్లో వంటగదిలో వంట వాళ్ళు అన్ని వస్తువులు ఉన్నాయని వండుకోవడానికి, ఏమన్నా వండుకోవడానికి అన్నీ ఉన్నాయని పొద్దులేకుండా చక్కగా ఏది కావాలని వండుకుంటాం కదా, ఏది కావాలని వండుకొని తినేస్తాం, మన పిల్లలకి పెడతాం, భర్తలకు పెడతాం. మరి దేవుడు సమస్తం కూడా ఆయన చేతిలో, నాట్లు పోషించిన దేవుడు నిన్ను పోషించడా? నీకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు కనుక ఆయన ఏముందండి? నీతి ఉన్నది, సమాధానం ఉన్నది. అనుదినము వాటికి ఏముండదంటండి? స్వార్థం ఉండదు, వంచన ఉండదు. వాటిని సాటి వారిని దోచుకునే మనసు ఉండదు, సాటి వారిని పాడు చేసే మనసు ఉండదు.
విరిగి పొరుగు వారిని అల్లరి పెట్టే మనసు ఉండదు, పాడు చేసే మనసు ఉండదు. వాళ్ళు ఉండదంటారా? ఉండదు, మనిషికే ఉంటుంది. చక్కగా వాటిని ఎలా దేవుడు సృష్టించాడండి. వాటిని పోషించిన దేవుడు నీకు ఏది కావాలో ప్రతి అవసరత దేవుడు అంగీకరిస్తున్నాడు కనుక ఆయన సన్నిధిలో ఏముందంటే నీతి ఉన్నది, ఆయన రాజ్యంలో సమాధానం ఉన్నది, ఆయన చేతిలో ఉన్న ఆనందం సంతోషం నీకు నీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి యాకోబు రాసిన పత్రిక చూసుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామా? యాకోబు రాసిన పత్రిక. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేదైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి చక్కటి మాటలండి ఈరోజు దేవుని వాక్యము. మరి చాలా వాక్యాలు బయలుపరచబడ్డాయి. నేను వాక్యం చదువుకుంటుంటే, బైబిల్ చూస్తుంటే చాలా ఒకదానికొకటి అన్ని మ్యాచింగ్ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. మరి దేవుని వాక్యము సమాధానం, మనకి దేవునితో ఉండే సమాధానం, ఆయన రాజ్యాన్ని వెతికితే మన సమాధానం కనుక. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా ఏమైనదండి? చెప్పండి, చదువుకున్నారు కదా. ఏమైనది? పవిత్రమైనది. దేవుడిచ్చే జ్ఞానం పవిత్రమైనది. అది కిందకు వచ్చాక పాడైపోయింది. ఏంటి మంగళశ్రీ గారు? దేవుడు అన్నీ కూడా చక్కగా మొదటి నుంచి అన్నీ మంచిగా ఇచ్చాడు దేవుడు మనుషులకి. అన్నీ మంచిగానే దేవుడు సృష్టించి ఇచ్చాడు. కిందకు వచ్చాక పాడైపోయింది కదా. అయితే పైన వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? మనుషుల్లో ఉన్నాయి. మనుషుల్లో అపవిత్రత పెట్టుకొని, మనుషుల్లో చెడ్డ పెట్టుకొని దేవుని అంటాం. ఎందుకండి? పాపం పెరిగిపోయిందండి. పాపాన్ని చూస్తున్నాడండి దేవుడు. అందరూ పాపలైపోయారండి. లోకం పాడైపోయిందండి. ఎందుకంటే దేవుడు అన్నీ మంచిగా ఇచ్చాడు కదా. దొరకదా? అర్థమవుతుందా? అన్నీ మంచిగా ఇచ్చాడు కదా. పైనంటే ఆయన చేతిలో వచ్చినాయి అన్నీ కూడా మంచిగా మనకి. మనం పాడు చేస్తున్నాం కనుక ఆయన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం మంచిది, పవిత్రమైనది. ఆయన రక్తం పవిత్రమైనది కదా. ఆయన రక్తంలో కల్మషం లేదు, చెడు లేదు, చెడ్డ లేదు. మన కొరకు ఆయన రక్తం సిద్ధించాడు, మన పాపముల కొరకు, శాపముల కొరకు. తర్వాత సమాధానం, ఆయనతో సమాధానం ఉన్నది కానీ మన కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు. పరమైనది, మృదువైనది. ఆయన మృదువైన శరీరం మన కొరకు ఒళ్ళంతా గాయాలతో కొట్టించుకున్నాడు. రక్తం కారేలాగా. మనకి ఏదైనా చిన్న తగిలితే మనము తట్టుకోలేము, భరించలేము. అటువంటి బాధ దేవుడు మన కోసం అనుభవిస్తున్నాడంటే ఆయనలో ఇవన్నీ ఉన్నాయి కనుక మృదువైనది, సులభంగా లోబడిపోతుంది. అలాగే సంఘంలో ఉన్న మనం సహోదరులైనటువంటి వారు, కుటుంబాలైనటువంటి వారు, దేవుడి పిల్లలైనటువంటి వారు మనలో ఏముండాలంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చిన సమాధానకరమైన పరిస్థితులు మనలో ఉంచుకుంటూ ఆ సమాధానం అనేక మందికి పెంచేవారిగా, సంఘంలో కనిపించేవారిగా, ఆ సమాధానంతో మన పరిచయంలో ముందుకి ఎవరు నిన్ను అన్నా, ఎవరు నిన్ను ఏంటి ఇష్టంగా ఉంటే ఇలాగ, ఇష్టం లేని ఇంకొకలాగా నిన్ను అన్నా, ఇవన్నీ ఎవరి కొరకు భరించాలి? దేవుడి కొరకు భరించాలి కదండి. దేవుడి కొరకే కదా.
దేవుడి కొరకు భరించాలి కనుక దేవుడు మన కొరకు భరించిన దేవుడు మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకున్నది. ఆయనలో ఏం లేదంటే పక్షపాతం లేదండి. పక్షపాతం ఎవరిలో ఉంటుంది? మనుషుల్లో ఉంటుంది. భార్య భర్తలో పక్షపాతం, అన్నదమ్ములో పక్షపాతం, అక్క చెల్లిలో పక్షపాతం, తల్లిదండ్రుల పక్షపాతం, లోకంలో పక్షపాతం, స్నేహితుల మధ్య పక్షపాతం. ప్రేమిస్తున్నాను అంటారు. వారి హృదయంలో ఉన్న కల్మషంతో శాశ్వతంగా ఏది కూడా లేదా నీ దగ్గర నుంచి ఏదైనా పొందాలన్నా, నా దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలన్నా ఇటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. కానీ పక్షపాతం లేని ప్రేమ ఏదైనా ఉన్నదంటే అది దేవుళ్ళని ఉన్నది కనుక వేషధారణైనను పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. దేవుడు ఎంత చక్కటి మాటలండి. అందుకని పైనుండి వచ్చిన జ్ఞానం ఈ రోజున మనుషులు పాడు చేసుకుంటున్నాడు. మనుషులు జ్ఞానం వల్ల ఎన్నెన్నో అంతస్తులు, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు, భవనాలు, లేనిపోని వస్తువులు తయారు చేయడం, భూకంపాలు రావడం, ఎన్నో భయంకర పరిస్థితులు చూస్తున్నాము. ఈ రోజున జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చిన జ్ఞానం కంటే మీరిపోయి ఎక్కువగా వారు ఆలోచించడం వల్లే టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణం ఏంటంటారు? జ్ఞానం ఎక్కువైపోయిందంటే దానికి జ్ఞానం ఎక్కువైపోవడం వలన ఆ టైటానిక్ ఓడ మునిగిపోయిందంట. మరి దేవుడిచ్చిన జ్ఞానం కన్నా మితిమీరిపై లోకంలో చేస్తున్న పరిస్థితులన్నీ కూడా అవి మంచి కాదు. తగుమాత్రంలో మాట్లాడు, తగుమాత్రం ప్రార్థన, తగుమాత్రం సహోదరు ప్రేమ కలిగి, సహవాసం కలిగి, నీ కుటుంబంలో మంచిగా ఉండు. నీతి యథార్థత ఆయన రాజ్యంలో ఉన్నాయి కనుక ఆయన సన్నిధులు ఎదగమంటున్నాడు కనుక దేవుని అంటే రీతిగా మనం ఎదగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులోనే 18వ వచనం కూడా చదువుకుందాం. 18వ వచనం. నీతి పరము సమాధానము చేయవారికి సమాధానముకు విత్తబడిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవునితో ఉంటే సమాధానం మనకి ఎలా వస్తుందంటే దేవుని రాజ్యంలో సంతోషం ఉన్నది, దేవుని జ్ఞానము సమాధానంతో కూడి ఉన్నది. మరి దేవునితో సమాధానము నీతి కలుగుతున్నది. మరి ఈ సమాధానంలో నీతి ఫలం మనకి కలగజేస్తుంది. నీతి ఫలం సమాధానం చేయడానికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలం సమాధానం చేయవారికి అంటే నువ్వు సమాధానంగా ఉన్నావు, సమాధానం లేని పరిస్థితులు దేవుడిని కనపరుస్తాడు. నీ డ్యూటీలైనా, జాబులైనా, ఉద్యోగాలైనా, పనులైనా, ఇంట్లైనా అందరితో సమాధానంగా, ప్రేమగా, భేదాభిప్రాయం లేకుండా ఇవన్నీ పెట్టుకొని హృదయాన్ని పాడు చేసుకొని జబ్బులు తెచ్చుకోవడం కన్నా మంచిగా ఉండి నీతి ఫలం భరించేమో వాళ్ళు ఉంటే ఉన్నాయి చక్కగా, వాళ్ళ దేవుడు దీవించాడు. మనకి లేదా ఇలా ఉండడం మనకి మంచిది, ఇందులోనే మనం తృప్తి పొందుదాం. ఇలా అనుకొని జీవించే వారికి దేవుడు వారిని విడిచిపెట్టాడు. కానీ వారికి కూడా ఆశీర్వాదం దేవుడు మెండిగా వస్తాడు. ఒక మీకు లేదని చింతించిన, నాకు పొదువైనదని చింతించిన, నాకు ఈ కారణం జరగలేదని చింతించిన, ఏ విషయంలో సమాధానంగా నువ్వు ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ యందరి సమాధానం దేవుడు మీకు అనుగ్రహిస్తానన్నాడు కనుక నీతి ఫలం ఎందులో ఉందంటే సమాధానం చేయడానికి సమాధానం ముందు వ్యక్తపడుతుందని దేవుడితో దేవుడు మాట మనతో మాట్లాడుతున్నాడు. అలాగే యోబు రాసిన గ్రంథం చూడండి. యోబు గ్రంథము ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలా నీకు మేలు కలుగును. ఇక్కడ దేవునితో ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేయాలి. ముందుగా సహోదరుని పక్కన పెట్టి పురుషులైనా, స్త్రీలైనా, యవనస్తులైనా, చిన్నలైనా, పెద్దలైనా అందరిని పక్కన పెట్టండి. దేవునితో సహవాసం నీకుందా?
దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు ఆయన మాట, నీ మాట ఆయన వినగలుగుతున్నాడా? వెంటనే నువ్వు జవాబు పొందుకోగలుగుతున్నావా? దేవుడు ఆ మాటకి నీకు సహాయము కార్యం జరిగించిన ఉన్నాడా? ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేసినప్పుడు సమాధానం కొదువు ఉండదు, ఏది కూడా కొదువు ఉండదు. ఈ రోజు నేను ఎవరితో సహవాసం చేస్తున్నావు అంటే, బయట ఎన్నెన్నో పరిస్థితులు కలిగినట్టు వారితో, చెడ్డవారితో సహవాసం చేసి మంచివారు కూడా పాడైపోయిన పరిస్థితులు. ఇనుము ఒక ఇనుముకి ఒక కత్తికి మనం పదని పెట్టాలనుకోండి, ఎక్కడ తీసుకెళ్తుందని? అయితే కుర్చీకి వేసి పాంపే అది పదనెక్కు కదా, కిందేసి పాంపే పదనెక్కు కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని? ఇనుము దగ్గరికి వెళ్ళాలని. ఇనుమికి పదులు పెట్టినప్పుడు పదులు రావాలంటే, అది చక్కగా మనకి పనిచేయాలంటే, అది ఏదైనా కోసినప్పుడు మనకు తెగేలాగా ఉండాలంటే, అది మళ్ళీ ఇనుప దాని దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పదులు చేయించుకుంటేనే అది పనిచేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ తెచ్చేసి మా అన్నయ్య ఐస్లో తెచ్చేసి అటుకి పావేసేవాడు. పదులు వస్తుందమ్మా, పదులు వస్తుంది అనేవాడు. అలా కాదు, అటువంటి సహవాసం ఇనుము ఎలా కలుసుకుంటే వాటిలో పొమ్మలు పెరుగుతారో అలా సహోదరి ప్రేమ, సహోదరి సహవాసము, సహోదరిలో ఐక్యత, సహోదరిలో సమాధానం, ఇవన్నీ ఒకరికొకరు పంచుకుంటేనే ఆ ఫలం ఏంటో, ఆ సమాధానం ఏంటో, దేవునితో సహవాసం ఏంటో దేవుడిని కనపరుస్తాడు. కనుక దేవునితో సహవాసం ఉన్నామని అంటే, ఈ సహోదరితో సహవాసం చేసినప్పుడే దేవుడు అక్కడ చూస్తాడు. నేను ఉన్నానంటే అంటే దేవుడు కళ్ళు లేవంటారా? దేవుడు చూస్తలేదా? మనుషులైతే కప్పొచ్చు కానీ మరి దేవుడు అంటున్నాడు కదా, మత్తయి సువార్తలు అన్నాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఏం పెట్టారు, అవసరం లేనప్పుడు నాకు ఏమి ఇచ్చారు, నేను రోగినై ఉన్నప్పుడు నాకు ఏం పెట్టారు, ఇవన్నీ అడిగాడా లేదండి? అలాగే మన ప్రార్థన, మరొకరు ప్రార్థన చేసేవారికి అటువంటి బలమైన శక్తి నీలోంచి వెళ్ళాలి. నువ్వు పాట పాడినప్పుడు నీవు ఎలా అయితే పాడుతున్నావో నీకన్నా బాగా పాడేవాళ్ళ వాడు ప్రోత్సహించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలాగైతే చేస్తున్నావో అలా నీకన్నా ఎక్కువగా వాళ్ళు దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేసేవారిగా మనము అంటే రీతిగా నువ్వు ఉన్నావా లేదా? ఈ రోజున వెలిగింపబడుతున్నావా లేదా? నువ్వు ఈ రోజున అనేక మంది ఉపయోగపడుతున్నావా లేదా? నువ్వు పాడేవారిని చూసుకుంటూ, లేకపోతే మరి ప్రార్థించేవారిని చూసుకుంటూ, లేకపోతే వాళ్ళు చూసుకుంటూ వీళ్ళు చూసుకుంటూ మరి అనేకమైన మాటలు మాట్లాడుతూ భక్తిలోంచి, ప్రార్థనలోంచి, విశ్వాసం నుంచి తొలగించే మాటల్ని వినిపై జారిపోతున్నావా? ఏదైనా నీకన్నా ఎక్కువగా వాళ్ళు ఉండేలాగా ఆశపడండి, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. అలా ఉంటారా? మీకు ఇల్లు ఉందనుకోండి, వాళ్ళకి ఇల్లు లేదా, ప్రభు వాళ్ళకి వెళ్ళివ్వండి, వాళ్ళు ఇంకా కార్యం చేయండి. ప్రభు నేను ప్రార్థన చేస్తున్న సహోదరిని, నేను చేసినట్టు సహోదరికి నేర్పండి, నేను పాడినట్టు నేర్పండి, వాయిద్యాలు కొట్టినట్టు అయ్యా మగవాళ్ళు కూడా నేను వాయించినట్టు అయ్యా నా సహోదరు, నా తమ్ముడు, నాన్న అలా కొట్టాలి, అలా ఉండాలి, అలా పరిచయం చేయాలి, అలా దేవుడితో ఉండాలి. ఇటువంటి సహవాసం చేసినప్పుడు దేవుడి సహవాసం ఏంటో మనం తెలియజేస్తాం. ఆ సహవాసాన్ని చూసి అనేక మంది మన సహవాసాన్ని, పరిచయాన్ని, దేవుని కనపరిచేవారిగా మనం ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక మరి అట్టి రీతిగా దేవుని సంఘం మనం ఉందాము. దేవునితో ఉంటే సమాధానము, దేవుని రాజ్యమే మన సమాధానంతో కూడినది. మరి దేవుని జ్ఞానం సమాధానంతో కూడినది. సమాధానంలో నీతి కలుగుతున్నది, సమాధానంలో ధన్యులు అంటున్నాడు. అలాగే సమాధానం కలిగి నాతో సహవాసం చేయమంటున్నాడు. ఆయనతో సహవాసం చేసిన ఎడల ఏది కూడా నీకు తక్కువ కాదు, ఏది కూడా నీకు కొరత ఉండదు. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు సమాధాన పరిస్థితులు దేవుడు నీకు, మీ కుటుంబానికి మరి దేవుడి ఇచ్చిన వాక్యం మీరు దేవుడు ఫలించినట్టుగా పరిశుద్ధాత్మ యందు సమాధానం మనందరికీ తోడైండును కాక.